ఇష్టంగా ఉంటుంది. అమ్మా నాన్నని అభిమానించక వాళ్ళని ఓల్డేజ్ హోములో పెట్టాడంటే అంత దరిద్రుడు మరొకడు లేడనమాట. ఈ ప్రపంచంలో కడు క్షుద్రుడు అతి నీచుడు ఎవడంటే తల్లికి అన్నం పెట్టనివాడు. తల్లికి అన్నం పెట్టనటువంటి వాళ్ళు అనారోగ్యంతో చచ్చిపోతారు, చివరి రోజుల్లో కుళ్ళికి చస్తారు. అదే కాకుండా చచ్చాక నరకానికి పోతారు. కాబట్టి తల్లిని బతికొండగాను గౌరవించాలి, మరణించాకను పూజించాలి. తల్లి తండ్రి ప్రథమ దేవతలు కదటండి. వాళ్ళని పూజించక తానొక్కడే ఎంత డబ్బు సంపాదించుకుని తన పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉంటే వాడి బతుకు కూడా బతికేనా అన్నారు. తెలీదు. నేను చెబుతున్నాను, ఒకడున్నాడు, వాడి కిడ్నీలు రెండూ పోయాయి. పోయిన తర్వాత ఓసారి నా దగ్గరికి వచ్చాడు. నాకు కిడ్నీలు పోయండి, నేను చచ్చిపోతానండి అంటే, మీ అమ్మని పూజించరా నువ్వు బతుకుతావు అన్నాను. నేను చెప్పిన మాట ప్రకారం 30 ఏళ్ల నుంచి పూజిస్తున్నాడు, బతికున్నాడు వాడు. ఇంకోడున్నాడు, వాడికి చెప్పిన అర్థం కాదు, రోగంతో చస్తాడు, కిడ్నీలు పోయినా తల్లిని పూజించడు. ఏం కర్మ. కాబట్టి నేను చెబుతున్నాను, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని పూజించు, తల్లికి దండం పెట్టు, నువ్వు బతుకుతావు. తల్లికి అన్నం పెట్టకుండా వంతులు వేసుకుని బయటికి పంపు, నీ బతుకు ఎలా ఉంటుందో తెలుసుకో. పిల్లలకి తెలుస్తుందండి. ఇవాళ నువ్వు నీ తల్లిని సరిగ్గా చూడలేకపోతే రేపొద్దు నిన్ను చూడరు.